దీన్ని సంజయ్కి ఇస్తారా? ఎందుకు? ఈ ఒక హెల్ప్ చేయండి ప్లీజ్. అది నా వల్ల కాదు. నేను సంజయ్ నా కోసం వచ్చింది, నాతో మాట్లాడింది. మీ కమిన్ సార్. ఎగ్జామ్ కూడా తొందరగా వచ్చేది లేదా? సారీ సార్, లేట్ అయింది. వెళ్ళు. బస్సు బయలుదేరుతుంది. అందరూ ఎక్కడే, ఇంకో 10 నిమిషాలు బయలుదేరుతుంది. హలో బాబు, ఎక్కడున్నావయ్యా? అత్త, ఏమైంది? బిడ్డ అడ్డం తిరిగిందటయ్యా, ఆపరేషన్ చెయ్యాలంటున్నారయ్యా. అయ్యో, ఇప్పుడు ఎలా? నువ్వు సంతకం పెట్టాలంటున్నారయ్యా. నువ్వు త్వరగా రాయ్యా. ఎక్కడున్నావు? నేను వస్తున్నాను అత్తయ్య, ఇదిగో వస్తున్నాను. వైపుకి ఆపరేషన్ చేయాలంట సార్, ఇప్పుడే ఫోన్ వచ్చింది. పర్మిషన్ ఇవ్వండి సార్. ఏ నెంబర్ బండి? 16 సార్. మనుషులు ఏరయ్యా, నువ్వే అడ్జస్ట్ చేసుకోవాలి. సార్, నేను వెళ్ళి సంతకం పెడితేనే ఆపరేషన్ చేస్తారు. అదే ఏంటయ్యా, నీతో పెద్ద గొడవ అయిపోయింది. టెన్షన్ పడకు, ఏమవుతుంది. ఆటో, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ పక్క ట్రాఫిక్ జామ్ అయింది, అక్కడ ఏదో యాక్సిడెంట్ అంట. వేరే బండి చూసుకో. యాక్సిడెంటా? ఆ సెకండ్ ప్లాట్ఫామ్ క్లియర్ చేయండి. 16 రూట్లో ఎవరు డ్రైవర్గా వెళ్ళారు సార్? మోహన్ సార్, అతను ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. అతను నమ్మన దగ్గర లేదయ్యా. సార్, చాలా అర్జెంట్. మీ వాడు భరణి కండక్టర్ గా వెళ్ళాడు, అతను ఫోన్ చేయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటమ్మా ఇది? ఇది మన సంజయ్ ఏం సార్. పేపర్ ఇది? సంజయ్కి తన ఫ్రెండ్ ఏంటి ఇచ్చాడు. సంజయ్ గింజా అంటూ? కాపీ పేపర్గా తీ. ప్రభాస్ ఇచ్చాడు. ఆటలుగా ఉందా? ఇయ్యమ్మా త్వరగా. సంజయ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది నేను నీకు మొదటిసారిగా చెప్పట్లేదు, కానీ ఇదే నేను నీకు ఆఖరిసారిగా చెప్పడం. ఎందుకంటే ఇకపై చెప్పడానికి నేను ఉంటానో లేదో తెలియదు. నేను నీకు ఎంతగానో చెప్పినా, బతిమాలినా నువ్వు నా లవ్ని అర్థం చేసుకోలేదు. ఒకవేళ నేను చనిపోతేనైనా నువ్వు నా లవ్ని అర్థం చేసుకుంటావేమో. అందుకే నువ్వు నేను ఎప్పుడు కలిసి వెళ్ళే ఆ 1 o'clock బస్ కింద పడి చనిపోదామని నిర్ణయించుకున్నాను. నీకు నా మీద ప్రేమ ఉంటేనేరా, లేకపోతే వద్దు. నేను చనిపోతాను సంజయ్. ఫోన్ తీయడం లేదే. అరే భరణి, డ్రైవర్ కి సెలవు రా సార్. ముందు ఇవ్వండి సార్. ప్రభాస్
ఖాళీ స్టాప్ ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరా? రైట్ రైట్. హలో బాబు త్వరగా పోనివయ్యా. ఎవరైనా అది డ్రైవింగ్ చేసినప్పుడు డిస్టర్బెన్స్? ప్రభాస్, నేను సంధ్య నుంచి చూడు ప్రభాస్, ప్రభాస్ ఒక్కసారి నీ కొడుకు నన్ను చూడమని చెప్పు. నీ కొడుకు నన్ను చూడమని చెప్పు. అయ్యో ఇతని కథ ముగిసింది ఇలా. బిడ్డను తీసుకెళ్ళకండి. అయ్యో